మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభు అని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమె ఇటువంటి సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిద్రపక ఏర్పరచుకుని దేని వాక్య భాగము ఆది కాండము 41వ అధ్యాయము 1 నుంచి 14 వచనములు ఈ విధంగా రాబడినవి. ఆది కాండము 41వ అధ్యాయము 1 నుంచి 14 వచనములు ఈ విధంగా రాబడినవి. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ప్రియ దేవుని బిడ్డ మరి యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మరి పానవాయకుడు తాను తప్పిదం చేశాడు. అయితే పానవాయకుడు యోసేపును గుర్తు చేసుకుపోయినప్పటికీ దేవుడు యోసేపు పక్షంగా ఉన్నాడు. అంటే యోసేపు పరిస్థితులన్నిటిల్లో దేవుడు అతనికి సహాయంగా ఉంటూ నేడు మరలా యోసేపుని గురించి దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ అటు తర్వాత 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండాను. ఫరో ఒక కలగన్నాడు. ఆ కలలో ఏమొచ్చిందంట, ఏటి దగ్గర అతను నిల్చున్నాడు. చూపునకు అందమైనవియు బలిసినవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండు. ఆ 7 ఆవులు ఆ ఏటిలోంచి నీటిలోంచి బయటకు వచ్చి అక్కడ చక్కగా ఆహారం భుజిస్తున్నాయి. వాటి తరువాత చూపునకు వికారమైన చిన్న అంటే బక్క చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచాను. మరి తర్వాత ఇంకో 7 ఆవులు వచ్చాయి. బాగా చిక్కినాయి, బక్క చిక్కిపోయినాయి, వికారంగా ఉన్నాయి. అయితే మరి 7 ఆవులు ఏటి నుండి పైకి వచ్చుచు ఏటి యొద్ద ఆ ఆవుల దగ్గర నిలిచాను. ఈ బలిసి బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవుల దగ్గర నిలిచాయి. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఈ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. మరి వికారంగా బలం లేక బక్క చిక్కిపోయిన ఈ ఆవులు ఏవైతే ఉన్నావో ఈ మొదట వచ్చిన బలిసిన ఆవులనంట అవి తినివేయుచుండెనంట. అంతలో ఫరో మేల్కొనెను. ఈలోగా ఫరోకి మెలకు వచ్చింది. అంటే ఈ బలమైన ఆవులు బలహీనమైన ఆవుల చేత చెప్పబడ్డాయి. అంటే బలహీనమైన ఈ ఆవులు బలమైన ఆవులను తినివేశాయి. ఇది ఫరోకి కలగా వచ్చినప్పుడు వెంటనే అతను మేల్కొనేను. అతడు నిద్రించి రెండోసారి కలగనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. అంటే తర్వాత మరలా పడుకున్నాక అతడికి మరలా ఇంకో కల వచ్చింది రెండోసారి. ఏంటి? అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. అంటే ఈ రెండోసారి ఈ వెన్నులు అనగా చిన్నవి బలమైనవి చిన్నవి వాటిని గుర్తించి అతడు మరి ఆ కలలో రెండో భాగం చెబుతూ మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు అంటున్నాడు. అంటే అంతకన్నా చిన్నవి మరి వచ్చి వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేల్కొని అది కల అని గ్రహించెను. ఈ పీల వెన్నులు మరి పుష్టిగల వెన్నుల్ని తినివేయడం, మరి మొదటేమో బలిసిన ఆవులనేమో బలహీనమైన ఆవులు తినివేయడము, ఈ విధంగా ఈ 2 సందర్భాలలో మరి
అక్కడ ఫరో కలగన్నప్పుడు తెల్లవారినప్పుడు అతడి మనస్సు కలవరపడెను. మరి ఉదయానికి లేచేటప్పటికి అతని మనస్సులో ఈ రెండు విషయాల గురించి చాలా కలవరంతో వేదనతో ఉన్నాడు. అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడనూ లేకపోయాను. అయితే ఈ రెండింటి గురించి ఫరో మరి అక్కడ ఉన్న సమస్తమైన విద్వాంసుల్ని, కళాకారుల్ని, మరి మంత్రగాళ్ళు వాళ్ళందరినీ పిలిపించినప్పటికీ వారెవరు కూడా ఆ కళను గ్రహింపకుండాను, అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు తెల్లవారినప్పుడు అతడు మనస్సు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాండును అంటాడు. అంటే ఆ ఐగుప్తులో ఉండే ఇవన్నీ తెలియజేసేవాడు. ముందు వెనకలో జరగబోయేది, జరిగేది, సంభవించబోయే వాటిని తెలియజేసే అటువంటి వారిని, ఈ మంత్రగాళ్ళందరినీ, అక్కడికి విద్వాంసులందరినీ పిలిపించినప్పటికీ ఫరో తన కళను వివరించినప్పటికీ వారితో చెప్పగా ఫరోకు వాటి భావమును తెలపగలవాడెవడనో లేకపోయాడు. అంటే విన్నారు కానీ దాని భావాన్ని వారు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు పానదాయకుడు అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడు. బిడ్డలారా, ఒక విషయం గమనించాల. మరి పానదాయకుడు యోసేపు విషయంలో తప్పు చేశాడు. యోసేపు ఒక విషయం చెప్పాడు. ఏంటి? నీవు మరలా నీ ఉద్యోగాన్ని పొందుకుంటావు, అది పొందుకున్న తర్వాత నీ కలిగిన యొక్క స్థితిని బట్టి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నేను అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నన్ను విడిపించమని చెప్పాడు. అయితే ఇక్కడ పానదాయకుడు ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు పానదాయకునికి అవకాశం వచ్చింది. అంటే దేవుడు మరి ఎప్పుడైతే తన భక్తుడైన యోసేపు పక్షాన ఉన్నాడో, ఇప్పుడు యోసేపు పక్షాన అతనికి న్యాయం చేయడానికి పానదాయకుడు సిద్ధపడుతున్నాడు. అందుకే 9వ వచనంలో అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు. అంటే ఏదైతే తాను చేయదలిచి ఉండి చేయకుండా మానేశాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని అంటున్నాడు, ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షణలో సేనాధిపతి అంట కావిలిలో ఉంచాను. అంటే మాకున్న పరిస్థితుల్లో మేము ఆ దినాన్న మరి ఏ విధంగా అయితే చెరసాల్లోకి వెళ్ళామో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక రాత్రి నేను అతడు మేమిద్దరమును కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కళలను చేరి ఒకటి కంటిమి. అంటే మా ఇద్దరు యొక్క కళలు వేరువేరు అయినప్పటికీ వాటి యొక్క భావాన్ని అతనికి వివరించాం. అక్కడ రాజ సంరక్షకుని సేనాధిపతి మరి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండని అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ యోసేపుని గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ ఆ చెరసాలు ఎవరున్నారంట, హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావము తెలిపెను. అంటే మేము తెలియజేసిన ఆ యొక్క 2 కళల్ని అతనికి చెప్పినప్పుడు, వాటి భావాలను అతడు చెప్పినప్పుడు అతడు మాకు ఏ ఏ భావాలు తెలిపెనో ఆయా భావాల చొప్పున జరిగాను. అతడు చెప్పినట్లుగానే అది జరిగింది అని చెప్పి నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారులని వేలాడదీయించినని ఫరోతో చెప్పాను. ఈ జరిగిన సంగతిని అంతా కూడా ఫరో దగ్గర తను చెప్తున్నాడు. ఎందుకని? 9వ వచనంలో అప్పుడు పానదాయకుడు అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైతే తను చేయవలసిన చేయలేకపోయాడో ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ పనిని మరి తాను అక్కడ యోసేపు పక్షాన జరిగించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను వారి పాపములను విడిపించడంలో, రక్షించడంలో ఎంత ఉన్నతమైన వాడో ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలం. అయితే 14లో ఫరో యోసేపును పంపాను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ప్రియదాని బిడలారా, దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క సముఖములో తాను దేవుని యందు ఆధారపడిన ఉన్న యోసేపు యొక్క స్థితిని బట్టి మరి ఏదైతే తాను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో ఆ మొర దేవుడు ఆలకించి
ఆ మొరను గురించి ఇక్కడ ఫరోకు ఈ కళలు అనేవి కలిగినాయి. అంటే ఈ కళల భావాన్ని చెప్పగలిగిన ఆ యొక్క యోసేపును దేవుడు మరలా తిరిగి ఆ చెరల నుండి బయటకు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేడు నీవును నేనును దేవుని పక్షాన దేవుని మాటను విని విశ్వసించినట్లయితే ఆయన మన యందు, మన కుటుంబాల యందు, మన పక్షాన ఆయన గొప్ప కార్యం చేసేవాడై ఉన్నాడు. అందుని బట్టి ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిల్లో కలిగిన సంఘటనన్నిటిలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోసేపును రక్షించుటలో దేవుని యొక్క సహాయము ఆయన బిడలైన వారి మీద నిండుగా ఉండునని ఉదయకాల సమయమున మరొకసారి వాక్యము తెలియజేస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ బిడలైన వారిని, నిన్ను సేవించు వారిని, నిన్ను ఆరాధించు వారిని, నీ యందు భయభక్తులు గల వారిని నీవు ఎట్టి రీతిగా కాపాడనై ఉన్నావో గుర్తు చేశారు. నిజమైన ఆయన మరి పానదాయకుడు మరి యోసేపును మరచినప్పటికీ నేడు యోసేపు యొక్క స్థితిని తాను తెలియజేయుటకు అతనికి వచ్చిన అవకాశాన్ని బట్టి నేడు అతడు దానిని సరిచేసుకుని మరి ఫరో యొద్ద వాటిని వివరించినప్పుడు వెంటనే ఫరో తనను విడిపించి మరి అతనికి మంచి వస్త్రాలు ఇచ్చి అతని యొద్దకు నడిపించాడు. కాబట్టి నాయన నీ యందు విశ్వాసం ఉంచి వారిని విడవక ఎడబాయక కృపచూపు వాడవై ఉన్నావు. కాబట్టి నీ యందు నమ్మిక ఉంచి వారిని నీవు ఎప్పటికీ నీ శిక్షించక వారిని నీ ప్రేమ చేత నింపే దేవుడు. కాబట్టి నాయన నీ ప్రేమ యందు నిలిచి, నీ వాక్యం యందు నిలిచి, నీ యందు విశ్వాసంలో కొనసాగే స్థితి మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా స్థితిలో ప్రార్థన అవస్థలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతిలో చొప్పున ఆశీర్వదించి దీవించండి. దీని పరిచర్యలో, సేవలో నీ సన్నిధి తోడ్పాటు, నీ తోడు దీవెన నాకు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.